నమస్కారం. దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తుంటారు అందరూ. అసలు ఈ హుండీలో డబ్బులు వేయడం అనే కాన్సెప్ట్ ఎందుకు? దేవుడికి మనం ఆ డబ్బులు ఇస్తున్నాం అని అనుకుంటాం. లేదా ఏదైనా తప్పు చేసి లేదా పాపం చేసినప్పుడు దేవుడికి డబ్బిస్తే సరిపోతుంది అని నమ్ముతాం. ఎందుకో తెలుసా? మన తప్పు పాపం ప్రక్షాళన అవ్వడానికి, ఈ డబ్బంతా ఇచ్చేస్తే మనకి ఏదో అయిపోతుందని అనుకోవడానికి. దేవుడికి డబ్బు ఏంటండి? ఈ డబ్బు అనేది మనం సృష్టించుకున్నది కదా. నిజానికి దానికి అంత విలువ లేనే లేదు. అసలు హుండీలో డబ్బులు వేయడం అనే కాన్సెప్ట్ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు ఆ విషయాలు మనం తెలుసుకుందాం. దేవాలయాలు ఉండాలి అంటే, ఎందుకంటే దేవాలయాల్లో ముఖ్యంగా ధూప దీప నైవేద్యాలు అనేవి అవసరం. వాటి కోసం నిమిత్తం డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి మనం హుండీలో డబ్బులు వేయడం అనే కాన్సెప్ట్ ని పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. పూర్వకాలంలో కేవలం దేవాలయాలు విగ్రహారాధనకి మాత్రమే కాకుండా ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి అక్కడ కళాకారులకి ఆశ్రయంగా ఉండేవి దేవాలయాలు. కళా పోషణకి నృత్య ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు, వాయిద్య ప్రదర్శనలు, అంతేకాకుండా సాహిత్యం లాంటి మంచి విషయాలు చెప్పడానికి దేవాలయాలు ఇంతకు ముందు ఒక ప్రాంగణంలాగా ఉండేవి. ఇప్పటిలాగా దేవాలయాలు అసలు ఉండేవే కాదు. ఆ కళాపోషణ కోసం దేవాలయాలు ఒక వేదికగా మారేవి. అప్పుడు హుండీలో డబ్బులు వేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంతేకాని దేవాలయాలు ఇప్పుడున్నట్టుగా మనం చూస్తున్న దేవాలయాల్లాగా ఎన్నో వెండి తొడుగులు, బంగారు తొడుగులు దేవుడు ఎప్పుడూ అడగలేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పరమేశ్వరునికి మనసారా భక్తితో నమస్కరించడం. భక్తి అంటే ఏంటంటే, మనం పుట్టడానికి, మనం చనిపోయడానికి ముందు తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఆ తెలిసిన వ్యక్తి భగవంతుడు, లేదా ఆ తెలిసిన ఒకే ఒక్క డైమెన్షన్, ఆ లోకమే పరమేశ్వర లోకం. అంతే, దాన్నే మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని దేవాలయాల్లో హుండీ వేసి పాపాలు పోగొట్టుకోవాలంటే అది పూర్తి అబద్ధం. ఎవరైనా అలా మీకు చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళని అస్సలు నమ్మొద్దు. వాళ్ళు నమ్మక ద్రోహులుగా మీరు పరిగణించవచ్చు. కేవలం డబ్బులు వేయడమే కాదండి, ఆలయ నిర్వాహకులు ధూపదీప నైవేద్యాలకు డబ్బు అవసరం కాబట్టి ఈ డబ్బు అందకపోతే దేవాలయ భూములు కొనిచ్చేవాళ్ళు. ఆ భూముల మీద వచ్చే ఆదాయం, ఆ భూముల్లో పండే ఆహార ధాన్యాలు ఏదైనా సరే వాటిని ఉపయోగించి అన్నప్రసాద వితరణ చేయడం, లేకపోతే దేవుడికి అవసరమయ్యే ఖర్చులు అంతవరకు మాత్రమే ఉపయోగించేవాళ్ళు. అది ఆలయాలకి అప్పుడున్న హుండీ పద్ధతి గాని, భూముల పద్ధతి గాని మన పూర్వీకులు ఉపయోగించింది. ఒకవేళ దేవుడి కోసం ఏదైనా చేయాలి అంటే దేవుడికి నమస్కరించి నిజంగా అవసరమున్న వ్యక్తికి సాయం చేయాలి. కానీ దేవుడి హుండీలో డబ్బులు వేసి పాపాలు పోగొట్టుకోవడం అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. ఈ పొరపాటు మీరు ఎప్పుడూ ఎప్పటికీ అస్సలు చేయకండి. లేదా నిజంగా మీరు పాపం పోతుందని చేస్తే గనక ఖచ్చితంగా పోదు. అంతేకాక దేవుడు మిమ్మల్ని చూసి పగలబడి నవ్వుకుంటాడు అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు ఎన్నో తెలియజేస్తాం. మీ కళ్ళకు కనువిప్పు కలిగేలాగా చేస్తాం. మీరు కూడా ఎదుటి వాళ్ళకి కళ్ళకు కనువిప్పు కలిగేలాగా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.